బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్స్ లో తెరకెక్కిన చిత్రం చావా. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలి రోజే 31 కోట్ల వసూలు చేసి ఈ ఏడాదిలోనే బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకున్న చిత్రంగా చరిత్రకెక్కింది. ఆ తర్వాత 3 రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటింది. తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 200 కోట్ల వసూలు రాబట్టినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో 2025లో 200 కోట్లు రాబట్టిన మొదటి హిందీ చిత్రంగా చావా నిలిచింది. సినిమా సక్సెస్ అయితే అయింది, కానీ రష్మిక మందనపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా, రష్మిక మందన యేసు పాత్రలో నటించింది. ఆ పాత్రలో ఈమె నటిస్తుందని అనౌన్స్ చేసిన తర్వాత అనేక ప్రశ్నలు వినిపించాయి. సౌత్ హీరోయిన్ అయిన ఆమె ఈ పాత్రలో ఎలా నటిస్తారు అని సందేహాలు వ్యక్తమయ్యాయి. సినిమా విడుదలైన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది, కానీ ఆ సమాధానం మాత్రం పాజిటివ్గా లేదు. ఈ మూవీలో వినిపిస్తున్న ప్రధాన విమర్శల్లో రష్మిక మందన మహారాణి యేసుబాయి పాత్రను పోషించడం, ముఖ్యంగా సినిమాలో ఆమె డైలాగ్స్, కళ్లతో భావాలను పలికించడం, ఎమోషన్స్ అన్నీ బాగున్నప్పటికీ డైలాగ్ డెలివరీ మాత్రం కరెక్ట్గా లేదనే అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాజవంశంలోని మహారాణులు మాట్లాడే హిందీని ఆమె మాట్లాడటానికి ట్రై చేసింది, కానీ అంత స్పష్టంగా మాట్లాడలేకపోయింది. అయితే ఈ విషయంపై ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. రష్మిక మందనను హీరోయిన్ గా తీసుకుందామని చెప్పినప్పుడు నిర్మాత దినేష్ విజన్ కూడా ఆశ్చర్యపోయాడని వెల్లడించారు. అయితే ఆమెను మరాఠా రాణిగా ఆమెను ఎంపిక చేయడానికి కారణం రష్మిక కళ్లలో కనిపించిన స్వచ్ఛత అని, అది మరాఠీ మహారాణిని కళ్లను పోలి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ కాస్త మైనస్ అయిందనే టాక్ వినిపిస్తుంది. డైలాగ్స్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ చూపి ఉంటే బాగుండేది అంటున్నారు. డైలాగ్ రైటర్ రిషి విర్మాని చావా మూవీలోని డైలాగ్స్ ను అద్భుతంగా రాసినప్పటికీ రష్మిక మందన ఆ డైలాగ్ డెలివరీలో పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయింది. దాంతో ఆమె వల్ల సినిమాపై ఎఫెక్ట్ పడింది. ఏదేమైనా కూడా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. 1000 కోట్లు అందుకుంటుందో లేదో చూడాలి, కానీ డైలాగ్స్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ చూపి ఉంటే బాగుండేది అంటున్నారు. డైలాగ్ రైటర్ రిషి విర్మాని చావా మూవీలోని డైలాగ్స్ ను అద్భుతంగా రాసినప్పటికీ రష్మిక మందన ఆ డైలాగ్ డెలివరీలో దక్షిణ భారత యాసలో ఉందని, పర్ఫెక్ట్ మరాఠా యాసలో డైలాగ్ ను చెప్పడంలో ఫెయిల్ అయిందని అంటున్నారు. ఒకవేళ స్పష్టంగా మరాఠీ మాట్లాడగలిగి డబ్బింగ్ ఆర్టిస్ట్ ని ఉపయోగించుకుని ఉంటే సినిమా మరింత ఎఫెక్టివ్ గా ఉండేదని టాక్ వినిపిస్తోంది.